హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో ఉప్పు చేప గుడ్డు మునక్కాడ కర్రీని చూపించబోతున్నానండి. చాలామంది ఉప్పు చేపని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక గుడ్డు ఉప్పు చేప కాంబినేషన్ అంటే చెప్పనవసరం లేదండి, చాలా డెలీషియస్గా ఉంటుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ రెసిపీ వండాలనుకుని కుదరక వండలేనప్పుడు ఇలా సింపుల్గా ఉప్పు చేప గుడ్డు కర్రీని ప్రిపేర్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీరు గుడ్డుని ఈ విధంగా నేను చేసినట్టుగా కర్రీలో కొట్టి వేసుకోవచ్చు, లేదంటే ఉడకబెట్టి వేసుకోవచ్చు, లేదా ఉడకబెట్టిన గుడ్లని కాస్త ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే, ఉప్పు చేప గుడ్డు మునక్కాడ కర్రీని ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను కర్రీని ప్రిపేర్ చేయడం కోసము 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, అలాగే 2 రెబ్బల కరివేపాకుని, ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక ములక్కాడిని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే పెద్దదైతే 1, చిన్నవైతే 2 టమాటాలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకున్నానండి. వీటన్నింటిని ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టి ఉంచండి. తర్వాత ఇక్కడ నేను 5 వరకు ఉప్పు చేప ముక్కల్ని తీసుకుంటున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ ఉప్పు చేప ముక్కల్ని నేను కాస్త గోరువెచ్చగా మరిగించిన వాటర్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేయటం వల్ల ఉప్పు చేప ముక్కల్లో ఉండే ఎక్స్ట్రా ఉప్పదనం అనేది పోతుంది. అలాగే ఉప్పు చేప ముక్కలు కూడా శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఈ విధంగా 5 నిమిషాల పాటు ఉంచిన తర్వాత తీసేసి 2-3 సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టి ఉంచండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని అందులోకి మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని వేసేసేయాలి. ఉప్పు చేప ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉప్పు చేప ముక్కల్ని చక్కగా ఆయిల్లో వేయించుకొని తీసి పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకోండి. వీటన్నింటినీ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు అటు ఇటు తిప్పుతూ వేయించుకోండి. ఈ ఉప్పు చేప ఆయిల్లోనే మనం ఉల్లిపాయలని వేయించడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి. సో ఇలా ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి. టమాటా ముక్కలు కూడా కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇక్కడ ఈ ములక్కాడ అనేది ఆప్షనల్ అండి, కానీ వేయడం వల్ల కర్రీ మంచి టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం లేనట్లయితే ములక్కాడని స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇవన్నీ తొందరగా వేగడం కోసము కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపును కూడా వేస్తున్నానండి. వేసిన తర్వాత కూడా అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. ఉప్పు చేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి కర్రీలో సాల్ట్ వేసేటప్పుడు ఒకసారి చూసి వేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి చూసినట్లయితే ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే మునక్కాళ్ళు కూడా ఆయిల్లో చక్కగా మగ్గి ఉన్నాయండి. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారాన్ని మాత్రమే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలాగే ధనియాల పొడి కానీ ఏది వేయట్లేదు. చాలా సింపుల్గా టేస్టీ కర్రీని చూపిస్తున్నాను. ఇలాగే చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను. మీరు తినే కారానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా వేసాం కదండి, అందుకని చూసి వేసుకుంటే సరిపోతుంది. సో కారాన్ని వేసిన తర్వాత ఇందులోకి వాటర్ తాగే గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నానండి. ఎక్కువ ఏమీ వేయనవసరం లేదు. మనకి ఆయిల్లో టమాటా, ఉల్లిపాయ, మునక్కాడ మగ్గిపోయినాయి కాబట్టి గుడ్డు ఉడకడానికి సరిపోయినంత వాటర్ వేస్తే చాలు. అందుకని ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ని వేసి ఒకసారి ఉప్పును సరి చూసుకుని ఏమైనా పడేట్టయితే యాడ్ చేసుకుని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో రోలింగ్ బాయిల్ వచ్చేటట్టు మరిగించుకోవాలండి. ఇలా రోలింగ్ బాయిల్ వస్తున్నప్పుడు కర్రీని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని అందులోకి ఒక 4 గుడ్ల వరకు వేస్తున్నానండి. మనకి కడాయికి ఎంతైతే సరిపోతాయో పర్ఫెక్ట్గా ఉడకడానికి అన్ని గుడ్లు వేస్తే సరిపోతాయి. ఇక్కడ నేను 4 గుడ్లని దూరంగా ఒకదానికొకటి అంటుకోకుండా వేస్తున్నాను. ఇలా కర్రీలో గుడ్లని కొట్టి వేయటం వల్ల కర్రీలో ఉన్న స్పైసెస్ అలాగే వాటి టేస్ట్ అంతా కూడా గుడ్లకి పట్టుకుంటుందండి. అప్పుడు మనకి గుడ్డు చప్పగా ఉండకుండా చాలా బాగుంటుంది. మీకు ఇలా ఇష్టం లేనట్లయితే ఉడకబెట్టి కానీ ఉడకబెట్టినవి వేయించి కానీ కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ గుడ్లని కర్రీని ఉడికించుకోవాలి.
ఎగ్స్ కొట్టి వేసిన తర్వాత కర్రీలో గరిటెను పెట్టి ఎక్కువ కలపకూడదండి, మనం వేసిన గుడ్లు విరిగిపోతాయి. అందుకని ఈ విధంగా కడాయిని కాస్త అడుగు పట్టకుండా అటు ఇటు తిప్పుతున్నట్టు కదిపితే సరిపోతుంది. కర్రీ విధంగా దగ్గర పడుతున్నప్పుడు అందులోకి మనం ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా నేను ఇందులోకి వేసేస్తున్నాను. ఈ టైంలో అంటే కాస్త వాటర్ ఉన్నప్పుడు ఉప్పు చేప ముక్కలను అందులో వేయడం వల్ల ఉప్పు చేప టేస్ట్ కర్రీలోకి చక్కగా దిగుతుందన్నమాట. తర్వాత ఇక్కడ నేను కర్రీలోకి కొద్దిగా కొత్తిమీరని కూడా చల్లుతున్నానండి. మనకి కర్రీ దగ్గర పడే కొద్దీ ఈ విధంగా కడాయిని కాస్త కదుపుతూ కలుపుకోవాలి. ఎగ్స్ వేసాం కదండి, అడుగు పట్టేస్తుంది. అంతేనండి, మనకి కర్రీ ఏ విధమైన కన్సిస్టెన్సీలో కావాలో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇందులో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, పొళ్ళు కానీ, చింతపండు కానీ, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేటిని వాడకుండా చాలా సింపుల్గా ఈజీగా ఉప్పు చేప గుడ్డు కర్రీని చూపించానండి. మీరు ఒకసారి ఈ విధంగానే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. దీంతో ఎటువంటి చారు, పప్పుచారు ఇలాంటివి ఏమీ అవసరం లేదండి, దీంతోనే కలుపుకొని తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.